తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఇంకొక కామెంట్ చెప్పాడు. బోరుగడ్డ అనిల్ వర్రా రవీందర్ రెడ్డికి మా పార్టీకి సంబంధం లేదన్న. మంచి చేస్తా నా కొడకను రే, నాశనం అయిపోతావురా. ఇంకా నయ్యం జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి సంబంధం లేదని అనలా. కూడా అన్నారు అసలు శ్రీరెడ్డి ఎవరు, మా పార్టీకి శ్రీరెడ్డికి ఏం సంబంధం అన్నారు. ఆడు యాడున్నా గంట కొట్టే లోపల ముందుండాలా. రెడ్డి పాపం వాళ్ళ కోసం తను మాట్లాడి తను చివరు సారీ చెప్పి తను ఇది చేస్తుంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. కానీ వీళ్ళు అసలు ఆమె ఎవరో మాకు సంబంధం లేదంటున్నారు. ఒకసారి వారి బయటలోనే విందాం, ఒకసారి వారి బయట ప్లే చేయండి చూడండి. గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వినండి. సీరెడ్డి ఎవరండి? ఎవరండి సీరెడ్డి అసలు? పొట్టోడికి దోలు తీరిపోయింది. అప్పుడు చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అలా చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎవరు ఖండించడం ఏంటి? అది మా పార్టీకి సంబంధం లేదు. ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుని చెప్పేవాళ్ళు నేను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ నా చేతిలోని చావు మూడింది. ఎన్ని 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 భరించాను నేను. దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి? ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంకే. ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు, పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి వాడు రాష్ట్ర ప్రజలారా, శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట. ఈ మొఖం బోగ్గాడు చెప్తాడు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్కి ఉంది శ్రీరెడ్డి చేతిలో. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇప్పుడు ఏదో ఒకటి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సంబంధం లేదంటావాను అని చెప్పని ఇప్పుడు మొన్న ఎవరినో తిట్టింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ అమర్నాథ్ని వాయించేసిద్దాం. అలాగే రాజకీయ నాయకులు కూడా క్వాలిఫికేషన్ పెట్టాలని దాని మీద చట్టం తీసుకు. మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతే. నవ్వుకోండి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఈ రోజు నా ముందున్న అతిథి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. అంత సీన్ ఉందండి. పోసాని కృష్ణమురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. పోసాని గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల నుంచి స్టార్ట్ చేస్తాను. పోసాని కృష్ణమురళిని ఇంటర్వ్యూ తర్వాత నేరుగా చూసేది మేము జైల్లోనేనా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే దాదాపుగా 50కి పైగా కేసులు మీద నమోదయ్యాయనేది తెలుస్తోంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు పోసాని? అంటే నేను అంటే అది ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారిని కాదు, పోసాని కృష్ణమురళిని. ఎదవా ఎందుకు పనికిరాడు. నేను నిజాయితీ పరుడై ఉండి
ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పోసాని రౌడీ గుండా అది తొక్కడా అని పెట్టి నన్ను కూడా మగ లక్ష్మీ పార్వతిని చేద్దాం అనుకున్నారు. ఎరా అంత బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ ఆ టీవీ ద్వారా చెప్తున్నాను. చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. ఎవ్వడికి నేను తల వంచను. ఎప్పుడు తల వంచుతానంటే నేను తప్పు చేసినప్పుడు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సోషల్ మీడియాలో పోసాని వీడియోస్ కావచ్చు, పోసాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని తీసుకుని ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. పోసాని కృష్ణమురళి బేవర్స్ గా మాట్లాడాడు. రుకో జరా సబర్ కరో. ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.